భలే కబుర్లు చెబుతావా? ఇట్రా ఇటు కూర్చో. అమ్మా నా ఓడి సాక్షి అయింది. మీది ఏ ఊరు అసలు? నాదండి అమలాపురం. కోనసీమ. అమలాపురం అంటే మా తమ్ముడు అత్తగారు ఊరు అన్నమాట. అలాగండి. మీ ఇంటి పేరేమిటి? మల్లంపల్లి వారండి. మా తాతగారు వెంకటప్పయ్య గారు అప్పట్లో పెద్ద జమీందారులట. ఊరందరికీ అప్పించేవాళ్ళట. నేను ఊరందరి దగ్గర అప్పు తీసుకుంటున్నాను అనుకోండి, అది తేడా. మా నాన్నగారు మల్లంపల్లి వీరభద్రయ్య గారండి. వీరభద్రం కొడుకు నువ్వు. చివరికి అడు తిరిగి తిరిగి అంతా ఒకటేనండి. నీకు పిల్లలు ఎంతమంది అయ్యా? 4. ఈ పాటి పెళ్లి చేసుకుని ఉంటే. అయితే నీకు పెళ్లి కాలేదన్నమాట. లేదండి. ఎందుకని? లైఫ్ లో సెటిల్ కాకుండా వైఫ్ ఎందుకని. పోనీ నేను ఒక చక్కని చుక్కను చూపిస్తాను, చేసుకుంటావుటయ్యా? ఎవరండి? అగవయ్యా చదువుతాను. ముందు మా సుభద్రమ్మ కమిషన్ నివేదించరా అని. సుభద్ర కమిషనర్. సార్ సార్ ఉండండి, పేరేనా చెప్తారా? ఏం వినపడలేదు సార్, ఏం వినపడలేదు. వినపడితే కొంచెంసేపు జపానం చేసుకుంటుండేవాడిని. ఏ కమిషనర్ నన్ను త్వరగా తెలుస్తుందా? సుభద్ర ఏమిటండి మీ గావుకేకలు? నేను చెబుతుంటేనే ఓడిలో మోహన్ రావు అని, ఎర్రగా బొద్దుగా వాడే భద్రం అని మన పెళ్లికి స్టీలు బిందె ప్రజెంట్ చేశాడు. వాడి కొడుకు అన్నమాట. మనకు బాగా కావలసిన వాడు. ఇంకా పెళ్లి కాలే. అయితే ఇప్పుడు ఏమిటి? మన అవునని అతనికి ఇచ్చి ముడి పెడితే ఎట్టా ఉంటుంది అని. బేషుగ్గా ఉన్నా. ఇంకా మనం పెళ్లి చేసేదేమిటి? ఏకంగా శోభనమే జరిగిపోతుంటే. నమస్కారం అండి. నమస్కారం. ఏమైంది అతనికి? ఏమైందో పాపం మెలికలు తిరిగిపోతున్నాడు. ఏమిటండి ఎలా మెలికలు తిరిగిపోతున్నారు? నిన్నటిదాకా బాగానే ఉన్నారుగా. ఏం లేదమ్మా, మోహన్ అని, అదే మీరంతా ఓడీలు మోహన్ రావు అంటారు, అతను మాకు కావలసిన వాడే. అలాగండి. వయసులో ఉన్నాడు. పెళ్లి సంబంధాలు చూడటానికి పాపం అతనికి తల్లి తండ్రి లేరు. మేమే పెద్ద దిక్కుగా ఈ బాధ్యత భుజాన్ని వేసుకున్నాం. మొన్నటి రోజున మీ బాబాయ్ గారు మా బ్యాంకులో ఒక చక్కని చుక్కుంది, చేసుకుంటావా అని అడిగారు. ఎగిరి గంతేసి ఒప్పుకున్నాడు అనుకో. కాస్త ఖర్చు మనిషి గాని చాలా మంచివాడు. ఇంతకీ మా బ్యాంక్ లో పనిచేసే అమ్మాయి ఎవరండి? ఇంకెవరు, నువ్వే. నీ మనసులో మాట తెలుసుకుందామని పిలిపించానమ్మా. ఏమంటావ్? మోహన్ చేసుకుంటావా? మీ ఇష్టం పిన్ని గారు. ఏమో కాయా పండ? పండేనండి, మీకల ముగ్గిన పండు. శభాష్. మొన్న ఈవిని చూసి అతను మెలికలు తిరిగిపోయాడు, అతను చూసి ఇవాళ ఈవిడి మెలికలు తిరిగిపోతుంది. కానీ సార్ ఏంటి? హలో, అవును, ఒక్క నిమిషం. ఏమండి, హాస్పిటల్ నుంచి ఫోన్. వస్తున్నానండి.
వచ్చేస్తున్నారండి. ఏమండి, నిన్ను మీకు విషయం చెప్పాను, గుర్తుందా? ఏమిటిది? మర్చిపోయారా? ఈ రోజు మా నాన్నగారి పుట్టినరోజు. తిరుపతి వెళదామని చెప్పాను కదా. అదే. ఒక్కగానొక్క కూతుర్ని ఈవేళ రోజును కూడా వెళ్ళకపోతే ఆయన చాలా బాధపడతారండి. అదే రుచియా, తప్పకుండా వెళదాం. నేను హాస్పిటల్కి వెళ్ళి 1 గంట సేపు అక్కడ ఉండి వెంటనే వచ్చేస్తాను. నువ్వు రెడీగా ఉంది. మీకోసం నేను చాలాసేపు ఎదురు చూశాను. మీరు రాకపోవడానికి కారణం రావాలని లేకపోవడమే కానీ వచ్చే వీలు లేకపోవడం కాదని నాకు తెలుసు. ఇంటి అల్లుడిగా మీకు తప్పినా కన్న కూతురిగా నాకు తప్పని ప్రయాణం ఇది. విజయ. ఊరంతా మందు కూడా కామోసం ఊగిపోతుంది. మంచి తోడే దొరికింది నాకు. గురు, ఇవాళ మనిద్దరం కలిసి గొర్రెల పద్ధతిలో నాటుకోవడం. ఉండు, మన దగ్గర మిరపకాయ బజ్జీ ఉండాలి. ముందేమో చూస్తానండు. అరే కనపట్టలేదే, పోలే కొడదాం పట్టు. అరే ఎక్కడ గురు? ఏమప్పా నువ్వు? గురు ఏంటా పిలిచి మందిస్తా ఎలా కులంగా ఉందా? నడు నడు పద నువ్వు నడు. అదే బుద్ధి మంత్రుల్లో అక్కడ నుంచో గురు. మరి పడదామా? పట్ట పట్ట చీరల ఎవరు? నమస్కారం గురారు.